చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మనం చదువుకున్నట్టుగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం నుండి లేదా 1వ వచనం నుండి 10వ వచనం దాకా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, ఎంతమందిని పంపించాడు? 2. మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాని మీద ఉన్నటువంటి ఒక గాడిద పిల్లయు మీకు కనపడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇప్పుడు గాడిద పిల్ల ఉంది. దేన్ని తెమ్మన్నాడు? చెప్పాలి త్వరగా, వాక్యం చూస్తున్నాడు. దేన్ని తెమ్మన్నాడు? ఆయన ఎక్కింది ఏది? గాడిద పిల్ల. 2 ఉన్నాయి అక్కడ. తల్లి ఉంది, దాని పిల్ల ఉంది. పిల్లని తీసుకురమ్మన్నాడు. ఎందుకు తెమ్మన్నాడు? దాంట్లోనే రాసింది, ఎప్పుడూ కూడా ఎవరు దాని మీద ఎక్కలేదు. నిర్దోషమైనది కావాలి దేవుడికి. పాడైపోయిన పిల్లలు కాదు కావాల్సి, నిర్దోషమైన పిల్లలు. పిల్లలు ఆలోచించేయండి. ఎవడైనను మీతో ఏమైనను అడిగిన ఎడలా ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపారు. ఎంతమంది వెళ్ళారండి? 2 వెళ్ళారు. బాగా అర్థం చేసుకోండి వాక్యం. ప్రవక్తలను చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. ఏంటంట? ఎవరు చెప్పారంటే ఇది ఇలా చేయాలని? ప్రవక్తలు చెప్పారట అని ఎవరు అంటున్నారు? ప్రభువారే చెప్తున్నారు. ఈ మాట ప్రభువారే మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూడండి. జకర్యా గ్రంథము త్వరగా తెరవండి. దేవుని యొక్క ప్రేమలో 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా, ఎలా వస్తాడంట? గాడిద పిల్లను ఎక్కి. మీరు ఎక్కడన్నా ఫోటోలు చూసినా కూడా 2 ఉంటాయా గాడిదలు? ఒకటా? చెప్పండి. 2 గాడిదలు ఏమైనా కనపడుతున్నాయా? ఒక గాడిదే కనపడుతుంది. ఇక్కడ మాత్రం మీకు ఏమైనా కనపడుతుంది? గాడిదను, గాడిద పిల్లను. కానీ ఆయన ఎక్కింది గాడిద పిల్ల. 2 గాడిదలు లేవు అక్కడ. ప్రియులారా, 2వ గాడిద ఎందుకు లేదు అంటే దాని మీద ఎప్పుడు ఎవరో ఒకడు ఎక్కారు. ఇది ఎక్కనేటువంటిది. అంటే ప్రియులారా, మీరు కూడా పాపము చేయకుండా వచ్చిన వాళ్ళు కావాలి దేవుడికి. ఎవరు కావాలండి? పాపము చేయకుండా వచ్చిన వాళ్ళు కావాలి దేవుడికి. చేసి ఒప్పుకున్న వాళ్ళు కావాలి దేవుడికి. 2 పద్ధతులు ఉన్నాయి ప్రభువులో. ఒకటే ఎవరు కావాలి? నిర్దోషమైనటువంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు గాడిదెవరు? మనమే. గాడిద మనమే. మన పితరులు తప్పిపోయారు, తల్లిదండ్రులు తప్పిపోయారు. వాళ్ళొద్దు పక్కన పడి, నువ్వు కావాలి నాకు, నువ్వు కావాలి నాకు, నిన్ను వాడుకుంటా నేను నా పనికి. ఈ గాడిదని దేవుడు వాడుకున్నాడా? ఇప్పుడు వాడుకున్నాడు. దేనికి వాడుకున్నాడు? తన పని కొరకు. నడిచిపోలేడు ఆయన? ఇన్నాళ్ళు నడిచాడుగా, ఇప్పుడు నడవలేడా? ఏమండి, పెళ్లి కూతురు రోజు ఇక్కడి నుంచి శంకర్లాల్ దాకా నడిచేదంట. కానీ పెళ్లి రోజు మాత్రం నడిచిపోద్దా? కారు పెడుతున్నావు ఎందుకు? గుర్రం పెడుతున్నావు ఎందుకు? బండి పెడుతున్నావు ఎందుకు? చెప్పండి. నడవలేదా? నడవగలదు. కానీ గౌరవించటం, అభిమానించటం, ప్రేమించటం, ఘనపరచటం. పెళ్ళి కూతురు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా నీళ్లు మోస్తుంది, బోరింగ్ కొడుతుంది. ఇప్పుడు బోరింగ్ కొట్టేవాళ్ళు లేరు. మా రోజుల్లో బోరింగ్ కొట్టుకునేవాళ్ళం, నీళ్ళు వచ్చేవి కావు.
ఇక చూడండి, ఒక అమ్మాయి మామూలుగా బోరింగ్ కొడుతూ కండలు పెరిగిపోయినాయి, కండలు తిరిగిపోయినాయి. దాదాపు 30-40 బిందెలు కొట్టేది. పొద్దున 6 గంటలకు 4 గంటలకు మొదలేసి ఈరోజు ఏంది మోటార్, అది పట్టుకోవడానికి కూడా చేత కావట్లా. ఒక పక్క మెడకాయ పోతూ ఉంటుంది. చెప్పు ఏం చేస్తున్నా? నీళ్లు పడుతున్నాలే. అరే నీళ్లు పట్టేటప్పుడు కూడా పోనీ. ఆ రోజులు ఫోన్లు లేవుగా. మంచిది. ఏమన్నాడండి ఇక్కడ వాక్యం చెప్పండి? ప్రవక్తలు చెప్పినట్లుగా ఇది జరుగుతుందన్నాడు 4వ వచనంలో. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేమనగా నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైనటువంటి చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఇది ప్రవచనంలో ఏదైతే మాట ఉందో ఆ మాట. దేవుని యొక్క ప్రేమలో ఏ గాడిదండి ఇది? ఎప్పుడు ఎవరు ఎక్కని గాడి. ఏం చేయబడిందండి? కట్టబడింది. చూద్దాం కొన్ని మాటలు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే 7వ వచనం చదవండి. ఆ గాడిదను దాని పిల్లలు తోలుకుని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంది. ఏమండి? వస్త్రములను వేసుకున్న గాడిద. ఏంటండి చెప్పండి మళ్ళా? వస్త్రములను వేసుకున్న గాడిద. అర్థమైందా? కలగా రక్షణ వస్త్రాన్ని కప్పుకున్న గాడిదనం. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? రక్షణ వస్త్రాన్ని కప్పుకున్న గాడిదలం. ఎవరు కూర్చోవాలి ఇప్పుడు మన మీద? అధికారం ఎవరికి మన మీద? ప్రభువుకి. ఎవరికి లేదు అధికారం? ప్రభువుకి తప్ప. ప్రియులారా, 8వ వచనం కూడా చదవండి. 8 జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరచిరి. ఏమండి? జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండి వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరుడు వచ్చువాడు స్తుతింపబడింది కాక, సర్వోన్నతుని స్థలంలో జయము అని కేకలు వేయించుంది. కింద పుట్టినట్లో హోసన్నా అని రాసింది. జయము అంటే హోసన్నా. సరే, ఇక్కడ మనము ఈ పరవబడినటువంటి గుడ్డల మీద ఎవరు నడుస్తున్నారు చెప్పాలి? ఎవరండి చెప్పండి? ముఖాలంట పెట్టుకుంటే ఏమర్థం అవుతుంది నాకు? వింటున్నావు కదా వాక్యం. అమ్మ, పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేస్తే వాక్యం అర్థం అవుతుంది. చెప్పండి. ప్రభువారు నడిచారా? ఎక్కడ నేర్చుకుంటున్నావమ్మా చదువు? ప్రభువారు ఎక్కడ ఉన్నారు? గాడిద మీద ఉన్నారు. ఆయన ఎక్కడ నడిచాడు? బుద్ధి లేకుండా మాట్లాడతాడు. ఎవరు నడుస్తున్నారు ఇప్పుడు? గాడిదే. అలాగ మనం కూడా దేవుణ్ణి మనం మోస్తూ, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మోస్తూ మనము కూడా ఈ లోకంలో నడవవలసిన వారము. ఎక్కడ? రక్షణ వస్త్రాన్ని కప్పుకొని. ఎక్కడ? ప్రశస్త వస్త్రముల మీద. ప్రభు మార్గంలో నడిచే గాడిదలాగా నువ్వు ఉంటావా? ఉండాలి. అప్పుడే జయోత్సాహాలు, లేకపోతే లేవు. తర్వాత చూడండి, దేవుని యొక్క ప్రేమలో ఘనత పొందిన గాడిద ఇది. ఏమండి? ఏం చెప్పాను గతంలో? ఏం చల్లారండి? పూలు చల్లారు. ఎవరి మీద పడతాయి ఇప్పుడు? ఒక అమ్మాయి పెళ్ళికి వెళ్ళిందంట. పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్లి కూతురికి దగ్గర చుట్టం, దగ్గరే నిలబడింది ఆ పిల్ల. సరే, ఈ అమ్మాయిని ప్రేమించిన వాడు ఎవడో కూడా వచ్చాడు. అప్పుడు జనరల్గా ఏం చేస్తారు చెప్పండి? మనుషుల మీద, పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మీద
అక్షింతలు అయితే అక్షింతలు, పూలు అయితే పూలు చల్లుతారు. వీడు తీసుకున్న పూలు ఎవరికి కనపడతాయి? మనకేం కనపడవు కదా, ఎదుటి వాళ్ళకి కనపడతాయి కదా. తర్వాత పెళ్ళి కొడుకు కూతురికి కూడా కనపడవు. సరే, వాడు ఏం చేశాడంటే 2 పూలు వీళ్ళ మీద వేసి మిగతా పూలు ఆ పిల్ల మీద వేసాడంట. ఏంటి అని అంటే ఆ పెళ్లి కూతురు పక్కన ఉన్నాగా పడ్డాయిలే అన్నాడట. కానీ వాడి ఉద్దేశం ఏంటి? లవ్. ఎక్కడ కూడా లవ్ చూపించాల్సిందే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్రభు ప్రేమ ఆయన మీద ఒక్కడి మీద మళ్ళా గాడిద మీద కూడా పడ్డాయి. మొట్టమొదట కనపడేది ఎవరి ముఖం అండి? ప్రభువారి ముఖమా గాడిద ముఖమా? ఎందుకది? గాడిద ముఖమే కనపడదు. ఈ చిన్న పిల్లాడు ఉన్నాడు, పైకెట్టి ఎత్తి చూడలేడు, వాడికి కనపడేది గాడిదే కాదా? అవునా కదా? చిన్నపిల్లలు ఉన్నారండి, ఆయన పైన కనపడ్డు, ఇక్కడ ఉన్నాడు, దీనికి ఎదురుగా కనపడేది ఏంటంటే గాడిద ముఖం. ఫస్ట్ కనపడేది గాడిద ముఖం పిల్లలకి. మనం కూడా అలాగా దేవుణ్ణి ఎరగని పిల్లలకు కనపడేటట్టుగా మన ముఖాన్ని పెట్టాలి. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరగని పిల్లలకు మన ముఖము, నా పైన రాజు ఉన్నాడు, నా పైన ప్రభు ఉన్నాడు చూడండి అని చెప్పేటట్టుగా ఏం చేస్తుందండి గాడిద? మౌనంగా పోద్దా? మౌనంగా పోద్దా ఏ గాడిదైనా? అంటే పూర్తిగా అరవకపోయినా మధ్య మధ్యలో అయినా ఏం చేస్తాం? అరుస్తాం. శంకర్లాస్ దాకానే మనం పోతున్నాం, బండి మీద పోతున్నాం. అప్పటిదాకా ఎన్నో ఊసులు చెప్పుకున్నాం, మాటలు చెప్పుకున్నాం. అయినా కూడా ఏమండోయ్ ఏంటో, అరే 5 నిమిషాల ప్రయాణం ఇక్కడి నుంచి అక్కడికి, ఈ 5 నిమిషాల్లో కూడా ఎన్నో ఊసులు చెప్పాలనుకుంటుంది భార్య. ఏం మాయరాగాలు వచ్చినాయో తెలియదు. గాడిద గారు కూడా ఊరకుంటలా ఏమండి, మధ్య మధ్యలో ఏం చేస్తుంది? మోరెత్తి పెట్టి అని అరుస్తుంది. అరుస్తారు అంతే, మౌనం ఉండటం రాదు అసలు. వీళ్ళరా ఆలోచన చేయండి. లేవీకాండం నేను చదువుతానండి, వినండి. 11:6. అపవిత్రమైన జంతువు గాడిద. పాత నిబంధనలో గాడిద ఏ జంతువు అండి? ఎందుకని? అది బలియాగానికి పనికిరాదు, బలియాగానికి పనికిరాదు, అపవిత్రమైన జంతువు అని రాశాడు. అలాగే యోబు గ్రంథము 39:5లో స్వేచ్ఛ లేనటువంటిది, దాని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ తిరిగితే కుదరదు, స్వేచ్ఛ లేనటువంటిది. ఇర్మియా గ్రంథము 2:24లో దేవుని ప్రేమించిన పిల్లరా, దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క గాడిద జీవితము అంతా అరణ్య జీవితం. అంటే అరణ్యం చెప్పండి, మనుషులు ఉంటారా? మనుషులు ఉండరు. అన్నీ ఇష్టం వచ్చినట్టు దొరుకుతాయా? దొరకవు. సౌకర్యాలు లేని ప్రాంతాల్లో తిరిగేది గాడిద. అరణ్య జీవితం అంటే ఎండిపోయిన జీవితం అని అర్థం. ఒక అరణ్య జీవితం ఏంది చూడండి. నిర్గమాకాండము 13:13లో విలువ లేనిది గాడిద, విలువ కూడా లేదు దానికి. గాడిదను అర్పించడానికి వీలు లేదు. దానికి బదులుగా దాన్ని అమ్మి గొర్రె పిల్లని ఇవ్వమని చెప్పి రాసింది ఇక్కడ. విలువ లేదు దానికి, దేవుడి దగ్గర అయితే విలువ లేదు. అలాగే యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో ఖర్జూర మట్టలు పట్టుకొని అని రాసింది. ఏ మట్టలు అండి? ఈత చెట్లు చూశారుగా మీరు, ఇప్పుడు తీసుకొచ్చే అయ్యే పిల్లలు ఈత కొమ్మలు తెచ్చి ఈ యొక్క చేస్తారు, ఈ పక్క మట్లాది. ఇక్కడ రాయబడింది ఏంటంటే తెలుసా? చూడండి, ఖర్జూర మట్టలు అన్నాడు. అంటే మన ఈత చెట్లు లాంటివి అయ్యి అలాగే ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు చూపించేవాడు ఎవడు లేడు నాకు టీవీలో. ఎవడన్నా మనిషి ఉంటే మీకు అవన్నీ డిస్ప్లే చేస్తాయి. లేదు కాబట్టి ఖర్జూరపు మట్టలతోటి ఆయన్ని ఊరేగించారు, లేదా ఉత్సాహంగా గంతులేశారు. లేవీకాండం
23:40 ఎన్ని రోజులు చేశారంటే ఈ పండగ అప్పుడు గబ్బ పండ్లతోటి వాటితోటి మట్టలతోటి 7 దినాలు చేశారు. 7 దినాలు ఉత్సాహంగా వాళ్ళు తిరిగారట. మరి ఈరోజు 1 గంట 2 గంటలు కూర్చోడానికి మనకు కుదరటల్లా కదా. తర్వాత దేవుని యొక్క ప్రేమలో కీర్తన 11వ కీర్తన 7వ చరణం ఏమని రాసిందండి? నా రాజు నీతిపరుడు. ఇందాక జకర్యాలు చదివింది కూడా అదే. నీతిపరుడు. దేవుని యొక్క ప్రేమలో నీతి రాజు వస్తూ ఉన్నాడు. ఎవరి మీద ఉన్నాడు? గాడిద మీద ఉన్నాడు. ఎవరా గాడిద? నువ్వు నేనే. అంతేకాదు ప్రియులరా, ఈ ఖర్జూరపు చెట్టు 100 సంవత్సరాలు పైగా బతుకుతుంది. ఎన్ని సంవత్సరాలు? 100 years ఏవో. 5 సంవత్సరాలకే కాపు వచ్చేస్తుంది. 5వ సంవత్సరం నుంచి మంచి కాపు వచ్చేస్తుంది. దరిదాపు 40-50 సంవత్సరాలు కాపిస్తుంది. మరి మనము ఎన్ని సంవత్సరాలు ఎదిగినా చిల్లి గవ్వ కూడా సంపాదించలేనివాడు. పాపం చెట్టు చూడండి ఎన్ని కాయలు ఇస్తుందో, ఎన్ని సంవత్సరాలు ఇస్తుందో ఒక రైతుకి ఆలోచన చేయండి. అలాగే ప్రియులరా, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 7-11 నుంచి, యోహాను 12వ అధ్యాయము 12-15 ఈ 3 సువార్తల్లో ఈ యొక్క సంఘటన కనపడుతుంది. అలాగే దేవుని యొక్క ప్రేమలో న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఈ గ్రంథంలో రాయబడిన ఈ వచనంలో తెల్లగాడిదలు అని రాశాడు. తెల్లగాడిద ఎప్పుడైనా చూసారా మీరు? సామాన్యంగా మనకు దొరకవు. తెల్లగాడిదలు మన వైపు దొరకవు. అన్నీ కూడా బూడిద రంగులో ఉండేవి, నల్లగా ఉండేవి కనపడతాయి. తెల్లగాడిదలకి తిరిగే వాళ్ళు అంట వాళ్ళు. తర్వాత 1 రాజులు 1వ అధ్యాయము 33వ వచనంలో సొలొమోనుని కంచరగాడిద మీద ఊరేగించారు. ఎవరు అతనప్పుడు? రాజు. అలాగే ఈయనెవరు? లోకానికే రాజు, రాజాది రాజు, నీతి రాజు. ఈయన గాడిదని ఎక్కొస్తున్నాడు. రాజులకు ఇచ్చే ఘనతలో ఇదొక భాగం ప్రియులరా. అలాగే లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనంలో 44లో వ్రాయబడింది ఏమనంటే, దేవుడు చెప్తున్నాడు ముందుగానే, లేఖనాల్లో నా గురించి ఏమని రాయబడిందో అవి నెరవేరతాయి అని శిష్యులతో చెప్పాడు. అలాగే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం, మట్టలతో పర్ణశాలలు కట్టుకొని వాళ్ళు దేవుణ్ణి ఘనపరిచారు. వెళ్ళిన చోట టెంట్లు లేవు, మట్టలు తెచ్చుకునేవాళ్ళు. ఆ మట్టలతోనే పర్ణశాలలు కట్టుకొని ఆ యొక్క దేవుడి యొక్క మాటలు వినటానికి అక్కడ సిద్ధపడి ఉండేవాళ్ళు. అలాగే యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 10వ వచనం, 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క ప్రేమలో దీన్ని పండుగ అని రాశాడు చూడండి. నెక్స్ట్ డే, మరుసటి దినము పండుగకు వచ్చిన జనం. యేసు ప్రభు పండుగ చేయమని కోరలా. ఏం జరగబోతుంది? నెక్స్ట్ పస్కా పండుగ రాబోతాం. పస్కా పండుగకి ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చారు. ఆ జనం ఉన్నారు అక్కడ. అంతేగాని అప్పటికప్పుడు యేసు ప్రభు వస్తున్నాడని వచ్చిన జనం కాదది అని బైబిల్ చెప్తాను. చదవండి అన్నమాట. చదవాలి త్వరగా. 12 అది అంటే ఆ జనము ప్రభు కొరకు రాలా, పండగ కోసం వచ్చారు. పండగ కోసం వచ్చిన జనాలు ప్రభు వస్తున్నాడని విని అటువైపు తిరిగారు. అర్థమవుతుందండి వాక్యం? బాగా గుర్తుపెట్టుకో. పండుగ అని రాశారని చెప్పేసి ఈరోజున ఏం చేస్తున్నారండి? చెప్పండి, ఏం చేస్తున్నారు? మట్టల ఆదివారం పండగ అని చెప్పాడా బైబిల్లో? అసలు దీనికి ప్రాముఖ్యత ఇచ్చారా? శిష్యులు ఏమన్నా ప్రాముఖ్యత ఇచ్చారా? ఈ యొక్క మట్టల ఆదివారానికి ఎక్కడన్నా ఉందా?
రాశారా? బైబిల్లో ఎక్కడన్నా మట్లాదివారం చేయమని చెప్పారా వాళ్ళు? ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? గూగుల్లో కొట్టి చూడండి మీరు. ఈ యొక్క ఆచారము క్రీస్తు శకము 400 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అంటే ప్రభువారు చనిపోయిన 400 ఏళ్ల వరకు ఈ పండగ లేదు. మరి మనం ఎందుకు చేయాలి ఇప్పుడు? అప్పుడు ఆచరించని ఆది క్రైస్తవులు ఆచరించిన పండుగను మనం ఎందుకు చేయాలి? చేస్తాం. 11వ అధ్యాయం కూడా చూడండి, 55వ వచనము, యోహాను రాసిన సువార్త 11:55. ఎవరు వచ్చారండి వీళ్ళు? వీళ్ళంతా జనాలు అంతా ఎవరు? పల్లెటూరు నుంచి వచ్చిన జనాభా. పల్లెటూరులో నుంచి వచ్చిన జనాభాకి అసలు యేసు ప్రభు తెలీదు. అవునా? అవును. ఒక పెళ్ళి ఊరేగింపు పోతా ఉందంట. పోతా ఉంది. వాళ్ళెవరో మనకు తెలియదు. కానీ మన బజార్లో పోతా ఉంది అది. ఏం చేస్తాం చెప్పండి? అప్పుడు మీ ఇంటికి 4 చుట్టాలు వచ్చారు, లేదా ప్రతి ఇంటికి ఒక 2-3 చుట్టాలు వచ్చారు అనుకుందాం. ఏం చేస్తారో చెప్పండి, సింపుల్గా చెప్పండి. మీ ఇంటి ముందు నుంచి పోతా ఉంది అది, చెప్పరా? ఏం చేస్తా? ఏంటి ఇంతసేపు మౌనంగా ఉన్నారు? ఎవరా అని వచ్చి చూస్తాం. ఎవరు? చుట్టాలు కూడా ఇంటివారు, చుట్టాలు. మన వాకిటి మీద నుంచే పోతా ఉంది అది. ఎవరో భలే ఆర్భాటంగా చేస్తున్నారే, చూద్దాం. యేసు ప్రభువారు గాడిద మీద వస్తున్నాడని తెలిసిన వాళ్ళు ఆర్భాటం చేస్తూ ఉంటే అక్కడికి పండగకు వచ్చిన వాళ్ళు కూడా ఆ ఆర్భాటంలో పాల్గొన్నారనేది వాస్తవం. అవునండి. ఎలా చెప్తారండి ఇది? ఏంటి సార్ మీరంతా రాంగ్ డాక్టర్ ఏం చెప్తారు అని అనుకుంటున్నారా? చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనానికి రండి. 21:10. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు చదవే ఎగరగొడతావు దాన్ని. ఈయన ఎవరో అంటే వాళ్ళందరికీ ఎవరో ఈయన తెలియదు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఆర్భాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో వీళ్ళు కూడా కలిశారు. మన ఇంటి ముందు నుంచి పెళ్ళి కూతురునో పెళ్లి కొడుకునో తీసుకెళ్తున్నారు, ఊరేగిస్తున్నారు. ఎవరో అని మన చుట్టాలు వచ్చినా కూడా మన ఇంటికి ఎవరో అని చూడటానికి వెళ్ళాం అంతే. కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. యేసుప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు అని వాక్యంలో చెప్తున్నారండి. ఆయన ఎవరో కలవరపడుతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి ఈ పండగలో ఎవరైనా ఊరేగింపుకి వెళ్తుంటే మిగతా అన్యులు ఎవరో ఏ సంఘమో అని చెప్పేసి నువ్వు చూడటానికి వచ్చి ఉండొచ్చు. దేవుని యొక్క ప్రేమలో గలతీ పత్రిక 4వ అధ్యాయము, లేకపోతే యోహాను 12:1 చదవండి. యోహాను 12:1. ఇప్పుడు ఈయన దేనికి వచ్చాడు? ప్రభువారు దేనికి వచ్చారు? ఇక్కడికి రాసింది కదండి అక్కడ. ఇంత మొదలైపోయారు? అక్కడ రాసింది ఏమని? పండగకు ముందు 6 రోజులు ముందు వచ్చాను అని రాసింది. ఈయన వచ్చింది కూడా పండక్కే. ప్రభువారు వచ్చింది పండక్కే. జనాలు వచ్చింది పల్లెటూరు నుంచి వచ్చింది పండక్కే. అందరూ పండక్కి వచ్చారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఇప్పుడు చదవండి గలతీ 4:10. గలతీ పత్రిక 4:10. ఏమండి, ఈ పండగ కొన్నిటికే కాదండి, అన్నిటికీ వాడాలి ఈ వాక్యం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను
ఇప్పుడు పౌలు చేయమన్నాడా లేదా? ఇది ఈ మట్లాదివారం చేయమంటున్నాడా వద్దంటున్నాడా? వద్దంటున్నాడు. అంటే పౌలు కన్నా కూడా మనకు జ్ఞానం ఎక్కువ కదా. డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు, మీరు దినాలు చూస్తున్నారు, అలాగే మాసాలు చూస్తున్నారు, అలాగే చేయొద్దని పని చేస్తూ ఉన్నారు అని ప్రభు పౌలు ద్వారా మాట్లాడాడు. గలతీలు అంటే ప్రభువారు అనేక పర్యాయాలు గలతీకి వెళ్ళి వాక్యం చెప్పాడు. అర్థమవుతుందండి? దేవుని ప్రేమించండి పిల్లరా, ఏదో విన్నాం కూర్చున్నాం కాదు, అర్థం చేసుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:16. తీర్పు తీర్చుటకు అవకాశము ఇవ్వద్దు. ఎవరెవరో ఏదో అంటున్నారండి, ఇది చేయొచ్చని కొందరు, చేయొద్దని కొందరు, ఎన్నొద్దు. చదవండి. ఎవరికి ఇవ్వద్దు అవకాశం. వాళ్ళు ఇట్లా అంటున్నారండి, వీళ్ళు ఇట్లా అంటున్నారండి, నీకెందుకండి వాళ్ళు ఎట్లా అంటే? అసలు అవకాశం ఇవ్వక నువ్వు, మేము చెయ్యం లేదా చేస్తాం, అవునా కాదా, ఏదో ఒకటి చెయ్యి, చల్లగా అయినా వెచ్చగా అయినా అది ఉండు, అటు ఇటు ఎందుకు? చెయ్యం, చేస్తాము. ఓకే. దేవుని యొక్క ప్రేమలో బైబిల్ నందు శిష్యులు ఇది చేయమని చెప్పాల. దానిలోని మరి దేవుణ్ణి గణపరచాల్సిన పద్ధతి ఒక పాత నిబంధనలో రాయబడింది. అదే పద్ధతి వీళ్ళు కూడా చేశారు. 2 రాజులు 9:13. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. 2 రాజులు 9:13. రాజు అని చెప్పడానికి బట్టలను పరిచేవారు. ఇప్పుడు యేసు రాజు అని చెప్పడానికి బట్టలను పరిచారు. దేవుని యొక్క ప్రేమలో క్రీస్తు 400లో ప్రారంభమైనటువంటి ఇది అంచెలంచెలుగా ఈరోజు అన్ని చోట్లకి ప్రయాణం చేసి మరి అందరినీ కూడా మరి ఒక దేవుడి వైపు కాకుండా మరి ఇందాక వెళుతున్నారు, గుంపు వెళుతున్నారు మా ఇంటి మీదగా, ఏది డ్రమ్ము కొట్టుకుంటూ యేసురాజు రాజులు రాజు అని పాట పాడుకుంటూ పోతూ ఉన్నారు. మంచిదేలే అనుకొని పోయి చూద్దామని చూస్తే వాళ్ళు చూడు, ఒకడేమో ఏలేస్తూ ఉన్నాడు, ఒకడేమో ఇంకొక అమ్మాయిని సవరిస్తూ ఉన్నాడు, ఇంకొకడేమో అది మట్ట పట్టుకొని గుచ్చుతూ ఉన్నాడు. ఆడుకుంటున్నారు తప్ప దాంట్లో ఏమీ ఆత్మీయంగా నాకేం కనపడలా. ఆత్మీయంగా ఉండేటువంటిది ఏ పనైనా నువ్వు చేయి దేవుళ్ళో. ఆత్మీయంగా లేక అల్లరిగా ఉండే పని ఏది చేసినా దేవుడు అల్లరికి కర్త కాదు. రోడ్డు మీద అన్యులు ఏమని అనుకుంటారండి? వాళ్ళ దగ్గర ఏమన్నా ఆత్మ జ్ఞానం ఉందా? పిల్లల్ని ఆడుకుంటున్నారు, ఈలలు వేసుకుంటున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, ఒకడు నెడుతున్నాడు ముందుకి, ఒకడే లాక్కుంటున్నాడు, ఆ పోదిగానే ఉంటారు అంటున్నాడు ఇంకొకడు. ఆత్మీయంగా ఏమన్నా ఉందా? అది కల్లరి కనపడతాం. అల్లరికి దేవుడు కర్త కాదు. కాబట్టి 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోకి వచ్చారు. మీలో అబద్ధ బోధకులు ఉన్నారు. ప్రభువును విసర్జించి నాశనం కలగజేసుకోవడానికి భిన్నాభిప్రాయాలు, దేవుడు చెయ్యమన్నవి చేయకుండా. రేపు గురువారం వస్తుందండి. గురువారం రోజున పాదశుద్ధి కార్యక్రమం చేశారు ప్రభువారు రాత్రికాలం. ఎన్ని సంఘాలు, ఎంతమంది పాదశుద్ధి కార్యక్రమం చేస్తున్నారు? అది చెయ్యాలా వద్దా అంటే దేవుడే చెప్పాడు, నేను చేస్తున్నాను, నువ్వు చెయ్యాల్సిందే అన్నాడు ప్రభువారు పేతురుతో. ఇది వదిలిపెట్టారు పక్కకి. ఇది చేయమని చెప్పలా, దీన్ని మాత్రం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏది రైటు?
నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేయకూడదు అని నేను మాట్లాడను. భిన్నమైన బోధ, దేవుడు నేర్పించని బోధ, దేవుడు చెయ్యమని చెప్పని బోధ ఎందుకు చేస్తావు? గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. గలతీ పత్రిక 1:6. ఏంటంట? పిలిచిన వారిని మరచి భిన్నమైన సువార్తకు ఎందుకు ఇంత త్వరగా తిరిగిపోయారు? ఎందుకు క్రైస్తవత్వం ఇంత త్వరగా దేవుడి మాటల కన్నా ఒక నాయకులు పెట్టినటువంటి పద్ధతుల్లోనికి ఎందుకు త్వరగా వెళ్ళిపోయింది? భిన్న బోధ ఎందుకు వచ్చింది? ఎవరు నేర్పించారు? తినొద్దన కాయ తింటే కళ్ళు తెరవబడతాయని చెప్పంగానే తినేస్తావా? దేవుడు కనపడతాడా కాయ తింటే అని చెప్పింది? ఆ బోధకి ఇష్టపడింది అవ్వగారు, తినింది, ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేసి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం. తిమోతి మొదటి పత్రిక. ఏం చెప్తున్నాడండి? సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు అనియు కల్పనా కథలు, ఏం చదువుతున్నాడు? వాటిని చెయ్యొద్దు, లక్ష్య పెట్టద్దు అంటే పట్టించుకోవద్దు. ఎంత స్పష్టంగా వాక్యం చెప్తావంటే ఆ పండగను గురించి ఘనంగా చెప్తావా? పిల్లలు డ్యాన్సులు వేస్తారని, పిల్లలు ఆడుకుంటారని, పిల్లలు రోడ్ల మీద తిప్పొచ్చని డ్రెస్సులు కుట్టించుకొని తిప్పుతావా? ఏమన్నా ఆత్మీయంగా ఉంటారు వాళ్ళు? లే. అదే గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. అదే గ్రంథం 6:3. ఇప్పుడు అర్థమైందండి. భిన్న బోధ కనుక చేస్తూ ఉంటే మనం కనుక అడిగితే ఇక ఏమొస్తుందంట? తగాదా, తర్కాలు. మీకే తెలుసులే, మీరే గొప్పోళ్ళదే, పెద్ద నువ్వు బాగా నడుస్తావులే, మాకు తెలియదు అంటలే ఈ పండగ అంటే. ఏం పెట్టుకుంటారు? తర్కం, వాదన. వదిలేసి అలాంటి వాళ్ళు అలా పెడుతూ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవద్దు, దాని గురించి నువ్వు లక్ష్య పెట్టద్దు. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథం 13లో, ఆచారాలు వ్యర్థం, ఆచార క్రియలు వ్యర్థం. మనుషులు పెట్టినవి చేయకూడదు, దేవుడు చేయమంది చేయి, పాదశుద్ధి చేయి, ప్రతి వాళ్ళ కాళ్ళు కడుగు. సేవకుడా, ఓ విశ్వాసి, మరొక విశ్వాసి కాళ్ళు కడుగు. పెద్దవాళ్ళ కాళ్ళని చిన్నవాళ్ళు కడుక్కోండి. చర్చిలో ఉన్న పెద్దవాళ్ళ కాళ్ళన్నీ కూడా సేవకుడు కడగండి. ఈ పనులు వదిలేసి ఈ అల్లరి చిల్లరి పనులని చేసి డ్యాన్సులు వేసి కవ్వింతలు నవ్వింతలు. ఒక సంఘంలో అయితే అయ్యంట ముళ్ళు గుచ్చుకుంటాయని అవతరాళ్ళకి, ఎందుకంటే వంగుతాయి కదండి కొమ్మలు, అవతరాళ్ళకి గుచ్చుకుంటాయి, ముందుకు నడుస్తూ ఉంటాయి. అందుకని ఏం చేశారు తెలుసా? నెమలేకలు తీసుకొచ్చారంట. నెమలేకలు తీసుకొచ్చి పట్టుకొని తిరుగుతున్నారంట. ఎక్కడన్నా నెమలేకలు ఉన్నాయా బైబిల్లో? ఖర్జూరపు మట్టలు అన్నాడు, దబ్బ పండ్ల మొక్కలు అన్నాడు, వాటిని తీసుకొచ్చారని రాసింది. మరి నీవు ఈ యొక్క బుద్ధి ఎవరికి వచ్చింది? ఏదో పాస్టర్కి వచ్చింది. గుచ్చుకుంటాయిలే నెమలేకలు తండి, అమ్ముతారు అవి కూడా. అంటే మన ఇష్టమే, బైబిల్ ఫాలోయర్స్ కాదు, మ్యాన్ ఫాలోయర్స్ అయిపోయారు. అంటే మనిషి ఏం చెబితే చేయటానికి, సాతాను ఏం చెబితే చేయటానికి అలవాటు పడిపోయిన క్రైస్తవ సంఘాలు చేసినందువల్ల నీ కుటుంబంలో ఎంత మేలు జరుగుతుంది?
చేయకపోతే మేలు ఏమైనా పోతాయా, ఆశీర్వాదాలు పోతాయా? పౌలైతే స్పష్టంగా చెబుతున్నాడు, భిన్నమైన బోధది, తిరగబాకండి అటువైపు. లోకానుసారమైన భక్తి అది. వాళ్ళు వివాదాలు పెట్టుకుంటారు, మీరు నిర్లక్ష్యం చేయండి, వాటిని లక్ష్య పెట్టబాకండి అని ప్రభువారు చెబుతున్నారు. అది నీ ఇష్టము, నేనైతే చేయమని కానీ చేయొద్దని కానీ చెప్పను. అది నీ మనసుకే, నీ మనస్సాక్షికే వదిలేస్తుంది. మోకరించండి, ప్రార్థన చేస్తాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, ఈ పరిశుద్ధ నామముకే స్తోత్రాలు. ఈ దినము ప్రయాణములో ఇంతవరకు